నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలు పెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ జనసేన బీజేపీకి పొత్తులు కొత్త కాదని సంగతి ప్రజలకు తెలుసని ఓటుతో సమాధానం చెబుతారన్న రామకృష్ణారెడ్డి. పాయకరావుపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి. నన్ను ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చిన వంగలపూడి అనిత. టీడీపీ జనసేన బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శ్రేణులు. పవన్ ఆశయ సాధన కోసం బాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన రామకృష్ణ. కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపులో ఆందోళన చేపట్టిన లారీ డ్రైవర్లు, ఓనర్లు. ఈ ర్యాంపు నుండి ఇసుక లోడుతో వెళ్లిన లారీలను అక్రమ రవాణా అంటూ అయినవిల్లి పోలీసులు కేసు చేశారంటూ ఆవేదన. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలు పెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు ప్రజా వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ జనసేన బీజేపీకి పొత్తులు కొత్త కాదని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకుని విడిపోయి దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు, మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్లను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం. నన్ను ఆశీర్వదించి మీ దీవెనలను అందించి ఎమ్మెల్యేగా గెలిపించిన రుణాన్ని తీర్చుకునేందుకు అన్ని సంక్షేమ పథకాలతో పాటు అన్ని విభాగాల్లో టీడీపీ నేతలతో పాటు జనసేన శ్రేణులకు సమాన అవకాశాలు కల్పిస్తానని టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమావేశం స్థానిక గున్నయ్యశెట్టి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనిత పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ 4 మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి జిల్లా నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, పట్టణ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశ వేదికపై గెడ్డం బుజ్జి, వంగలపూడి అనిత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు 4 మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే జిల్లా క్యాడర్కి, పెద్ద నాయకులందరికీ నా నమస్కారాలు చెప్పుకుంటూ ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అభివృద్ధి, అలాగే రాష్ట్ర మత్స్యకార బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న అరాచక పాలన అంతమొందించడానికి
మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయంగా మనందరం గౌరవిస్తూ ఈ సభకు మీరు ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఉమ్మడి ఎత్తుగా మనకు నిలిపిన అప్పుడు ఎలా గెలిపించామో అప్పుడు కూడా అలాగే గెలిపించాలి. అందుకని మీకు చిన్న వినపం, 2014లో మా సహకారం పూర్తిగా మీకు అందించాం. అప్పుడు కూడా చిన్న పొరపాట్లు వచ్చి మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ మాకు కూడా కొంచెం అవమానం జరిగింది కాబట్టి ఆ రోజు దూరం అయిపోయాం. మళ్ళీ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆయన మన వైజాగ్ వచ్చి నోటర్లలో టికెట్ ఎవరికి ఇచ్చినా మాకైతే వద్దామని చెప్పామన్నా మేము మా క్యాండిడేట్ లేడని చెప్పి మీకు క్లియర్గా ఆయన చెప్పాం. చెప్తే ఆయన కూడా సంతోషించారు. ఎక్కడ చూసినా బ్లాక్మెయిల్ చేసి టికెట్ ఆడలేదు తప్ప వద్దా నేనే చూసాను ముందు అని చెప్పేసాను. లేదు సార్ మా క్యాండిడేట్ మీరందరూ కలిసి చేస్తూనే విజయం వస్తుంది. జగన్ సైకోపాలను అంతమందించడానికి మనం తప్పకుండా కళాలు ఉద్యోగాలు చెప్పేసి ఆయన చెప్పడం. మెగా ఫ్యామిలీతో పూర్వం నుంచి 2007 నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆయన మాటలు మేము ఎప్పుడు శిరసాగిస్తాం. ఎప్పుడు తోట తప్పకుండా మెగా ఫ్యామిలీ ఏం మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలుసు. అలాగే గతంలో జరిగిన పొరపాటు జరగకూడదని చెప్పేసి అంతగానికి ముందు నన్ను కలిసినప్పుడు మేము అందరూ అందరి సంవత్సరం మండల ప్రెసిడెంట్ అందరి సంవత్సరంలో మేము చెప్పడం జరిగింది. అప్పుడేదో చిన్న కొత్త అనుభవం లేదు, కొత్తగా ఉండడం వల్ల అలా జరిగింది. ఈసారి అలా జరుగుతున్నారు. అలాగే మేము ఆత్మీయ సమావేశం పెడతామంటే మా కేటర్ 4 మండలాల కేటర్ కూడా రేపు మీ కేటర్తో పాటు సమానంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పింది నేను ఆ రోజు చెప్పాను. అలాగైనా తప్పకుండా చేద్దాం. అప్పుడు ఏదో కొంచెం రాజకీయం కొత్త కాబట్టి అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, మీటింగ్ గ్రామాల మన అధ్యక్షుల్ని చేయవలసింది కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని రోజుకు తింటున్న అరాచక పాలన అంతమొందించడానికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయంగా మనందరం గౌరవిస్తూ ఈ సభకు మీరు ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఉమ్మడి ఎత్తుగా మనకు నిలిపిన అప్పుడు ఎలా గెలిపించామో అప్పుడు కూడా అలాగే గెలిపించాలి. అందుకని మీకు చిన్న వినపం, 2014లో మా సహకారం పూర్తిగా మీకు అందించాం. అప్పుడు కూడా చిన్న పొరపాట్లు వచ్చి మా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ మాకు కూడా చేయడానికి మహాకూటమిగా ఏర్పడి ఆ కూటమి ద్వారా వచ్చిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇక్కడికి వచ్చిన వీర సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు, మా అందరి అభిమాన నాయకులు, నా సోదరులు గడ్డ కృషిగారికి ప్రత్యేక తర్వాత జనసేనలోకి వచ్చిన ఎక్కడ కూడా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలు తన కన్నబిడ్డగా కాపాడుకుంటూ ఈరోజు పార్టీని కూడా కాపాడుకుంటూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు అందరికీ గడ్డ కృషిగారికి మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. 19 వరకు కూడా 2014 ఎలక్షన్స్ లో కూడా మీరందరూ సహకరించబట్టి ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. ఈ నెగ్గిన తర్వాత జరిగిన చిన్న చిన్న పరిణామాల దృష్ట్యా మీకు నాకు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కానీ తిరిగి అదేమి కూడా మనసులో పెట్టుకోకుండా మళ్ళా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఉమ్మడి అభ్యర్థిగా మీరందరూ నన్ను ఆశీర్వదించి మళ్ళా తిరిగి పనిచేయడానికే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా నేను నా పిల్లలు కూడా జీవితాల్లో రుణపడి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవడానికి మన భవిష్యత్తు అందరి భవిష్యత్తు కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండేటప్పుడు నిజంగా ఎవరు తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని బయటకు వచ్చిన వెంటనే ఇంకా జైలు బయటకు వచ్చిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి పనిచేసి ఈ వైసీపీ రహిత రాష్ట్రాన్ని సృష్టిస్తానని చెప్పి ఆ రోజు అంతవరకు కూడా స్తబ్దుగా ఉన్న ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. ఉలిక్కి పడడమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ఆ రోజు నుంచే స్టార్ట్ అయిందనే సంగతి అయితే అందరికీ అర్థమైంది. ఆ రోజు నుంచి ఇంకా మనం బిగించారు, ఇంకా మనందరి మీద కేసులు బనాయించడానికి చూశారు, మనందరినీ ఇబ్బంది పెట్టడానికి చూశారు. మనలో మనకి మళ్ళా ప్రపంచాలు రావడానికి సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైన
కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే నేను ధైర్యం కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఈ రోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్స్ తర్వాత మనం గెలిచిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా టీడీపీ నాయకులతో సరి సమానంగా జనసేన ప్రమాణం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మనిషిని కాదు, మళ్ళా రాజకీయాలు చేయాల్సిన అనుకునేదాన్ని. ఈ రోజు నేను వచ్చి మాట తప్పిన తర్వాత మళ్ళా మీ దగ్గరికి వచ్చి నేను అడగలేదు. కాబట్టి ఈ మాట మీద నేను కంపల్సరీగా నిల్చొని ఉంటాను. మీరు అనుకోవచ్చు అంతేగాని మళ్ళా గ్రామాల్లో వాళ్ళ నాయకులు చెప్పినట్టు చేస్తారేమో అని. ఈ రోజు ఇందాక ఒక బ్రదర్ అన్నాడు, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని, జనసేన పార్టీ అభ్యర్థిని, బీజేపీ పార్టీ అభ్యర్థిని, 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని. 3 పార్టీలకి కూడా సరిసమానంగా నేను బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు బహు బాధ్యతలు కూడా మనందరి మీద ఉన్నాయి, మా మీద ఉన్నాయి. అదేవిధంగా రేపు పొద్దున్న ఇల్లు రానివ్వండి, హౌసింగ్ స్కీమ్ రానివ్వండి, సమానంగా మీకు వాళ్ళకి కలిపి సమానంగా చేస్తాం. అది ఏ సంక్షేమ కార్యక్రమాలు రానివ్వండి, మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ఎలక్షన్లకు వెళ్తున్నాం. ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా మందిలో ఉన్న ఒక ఊహాగానం ఏంటంటే రేపు పొద్దున ఎమ్మెల్యే గారు గెలిస్తే కనుక వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారేమో, మనల్ని మర్చిపోతారేమో. మరి ఏ రోజు కూడా నేను అలా మాట్లాడలేదు, అలా అనుకోవట్లేదు. బీజేపీ కలవనంత వరకు కూడా నేను టీడీపీ, జనసేన కూడా నేను నాకు 2 కళ్ళుగానే భావిస్తాను. 2 కళ్ళని మనం ఎలా సమానంగా చూసుకుంటామో టీడీపీ కేడర్ని, జనసేన కేడర్ని కూడా అంతే సమానంగా చూసుకుంటానని మీ అందరి దగ్గర కూడా మాటిస్తున్నాను. అదే చూసుకుంటామో జనసేనలు కూడా నా బిడ్డలుగానే నేను భావించి ముందుకెళ్తానని మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తున్నా. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ప్రతి చోట ఇదే చెప్తాను. మీరందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా అనితమ్మను, అనితక్కను పిలుచుకునే మీ మనిషిని, మీ ఇంట్లో ఆడపిల్లని, మీ ఇంట్లో ఆడపిల్లగా నేను ఒకటే మీ అందరినీ కూడా ప్రాధాన్యపడి అడుగుతున్నా, మంచి మెజారిటీతో నన్ను గెలిపించండి. ఈ గ్రామం తాలూకు, ఈ నియోజకవర్గం తాలూకు అభివృద్ధి మనందరం కలిసి చేసుకోవడానికి మనందరం కూడా ముందు వరకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక విషయం మర్చిపోయారు. అసలు విషయం ఇదే, ఎప్పుడైతే నాకు ఎలాంటి గౌరవం అయితే ఇస్తున్నామో అదే సేమ్ గౌరవం, అంతే స్థాయి గౌరవం భుజానికి కూడా పార్టీలో ఉంటుందని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ కాన్రేగుల నారాయణరావు అధ్యక్షతన మంగళవారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రింగ్ రోడ్లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే మనందరి ముందు ఉన్న లక్ష్యమన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళంలో రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం పతనం ప్రారంభమైందని, వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పోలవరం ప్రాజెక్టు ఊసు ఎత్తలేదు అన్నారు. 20 ఏళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్లిందన్నారు. ప్రభుత్వానికి 100 తప్పులు పూర్తయ్యాయని, మోడీ వదిలిన సుదర్శన చక్రానికి జగన్ ప్రభుత్వం పటాపంచులు కాక తప్పదన్నారు. అందరూ ఆశీర్వదిస్తే అనకాపల్లిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ స్టీరింగ్ కమిటీలుగా ఏర్పడి నియోజకవర్గ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు ప్రజల్లోకి గ్లాసు గుర్తులు తీసుకుని వెళ్దామని అన్నారు. జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి కాపులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల వెంకట్రావు, బోడి వెంకట్రావు, నీలబాబు, పద్మ, రత్నకుమారి, కర్రి బాబీ, బొలిశెట్టి శ్రీను, పొలిమేర నాయుడు, కోటిని రామకృష్ణ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తర్వాత ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో 5 డివిజన్లు అయ్యాయి. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కి ఈ 34 వార్డులు పరిగణలోకి తీసుకొని ఆ పాత కమిటీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ నారాయణరావు గారు, మన జనరల్ సెక్రటరీ కోటి రామకృష్ణ గారు, ఉపాధ్యక్షుడు గోడి వెంకటరావు గారు, మొత్తం ఈ కమిటీ అందరూ కూడా యాక్టివేషన్ లో కార్పొరేషన్ అది ఉన్న ఈ 34 వాళ్ళు తొలక అందరూ కూడా లోకలే. మనకి ఒక విధంగా విశేషం ఏంటంటే మనం కష్టపడేది ₹10 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. రామకృష్ణ గారు ఫేస్ వాల్యూ మిగతా ₹10 మీకు తెలియపడుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు.
చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు, మోడీ గారు కూడా ఎంతో గౌరవించి రామకృష్ణ గారితో అలింగనం చేసుకున్నారంటే అది మన అనకాపల్లికి ఎంతో గర్వకారణం. గ్యారంటీగా రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గెలుపొందుతారు. నేను ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 82 నుంచి ఉన్న వాళ్ళు ఇందులో 70% ఉన్నారు. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఎందుకు రప్పించామంటే ఈవేళ స్పీచ్లు కాదు, రామకృష్ణ గారితో 2 నిమిషాలు మీకు లోపల రూమ్ లో పరిచయం మీరు చేసుకుని ఒక ఫోటో తీయించే కార్యక్రమమే పెట్టాం. ఎందుకంటే ఆవేళ హైదరాబాద్లో పెద్ద బహిరంగ సమావేశం జరిగింది. మన దేశ ప్రధాని ఆ సమావేశానికి రావటం నిజంగా గొప్ప పరిణామం. ఇది మళ్ళీ ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురాగలిగేటువంటి శోభ ఆ సమావేశం ద్వారా అంకురార్పణై ప్రారంభమైంది. ఈ ప్రభుత్వ తాలూకా పతనం కూడా మొన్న సభతోనే మొదలైంది. ఏ వ్యక్తి అయితే మద్దతు కావాలని కోరుకున్నామో, ఏ పార్టీ మద్దతు అయితే వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట తీసుకువెళ్లాలని శాసించామో అటువంటి కార్యక్రమాన్ని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా బీజేపీని, మోడీ గారిని ఒప్పించి ఈ కూటమిలో భాగస్వాములు అయ్యే విధంగా వారు కృతజ్ఞతలు అవడం అన్నది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనం హృదయపూర్వక అభినందనలు తెలియపరచాలి. మనకి ఈ పొత్తు భాగస్వాములు కూడా గెలవడం అన్నది చారిత్రక అవసరం. ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈ త్యాగాలు అన్ని వైపుల నుంచి కూడా జరిగాయి. అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ భవిష్యత్తులో మనకి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మీలో కూడా చాలా మంది కేసులు కానీ చాలా అన్యాయాలుగా, అక్రమాలుగా, చాలా దొంగ కేసులు పెట్టి చాలా రకాలుగా చేస్తారు. అవన్నీ కూడా మళ్ళీ మన పొత్తు వస్తుంది. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరిగే విధంగా కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక మోడల్ నియోజకవర్గంగా మన అనకాపల్లిని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. దానికి మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలి. ఏ కార్యక్రమం చేసినా ఏవైతే మనం ఒక స్టీరింగ్ కమిటీలు వేసుకొని చేయాలనుకుంటున్నామో, ఎన్నికల ప్రక్రియ కానీ ఎన్నికల తర్వాత కానీ ఇక్కడ ఏదైతే ఉందో అనకాపల్లి ఉంటే అనకాపల్లి టౌన్ కమిటీ, జనసేన టౌన్ కమిటీ, బీజేపీ టౌన్ కమిటీ 3 కూడా కలిపి ఒక స్టీరింగ్ కమిటీ పెట్టుకొని ఆ కమిటీ ద్వారా ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది మనం తప్పనిసరిగా చేద్దాం. అదేవిధంగా మండల స్థాయిలో అనకాపల్లి మండలం కానీ, కచ్చికోట మండలం కానీ ఇదే విధంగా గత వచ్చే ఈ ఎన్నికలు అయిపోయినా కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇవే కమిటీలు ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుందాం. అది ఒకటే కాదు, రేపు వచ్చే స్థానిక సంస్థలు కూడా ఏ కమిటీ ఆధ్వర్యంలోనే మనం స్థానిక సంస్థలు కూడా అన్ని గడువు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 పార్టీలు కలిపి వెళ్ళాక ఏ ఒక్క శక్తి మన ముందు ఆగలేదు. అన్ని స్థానిక సంస్థలు, అన్ని వార్డు కార్పొరేషన్లు కానీ, మండలాలు కానీ, పంచాయతీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ అన్ని కూడా మనం దక్కించుకునే వరకు కూడా మనం ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మీరందరూ కూడా ఆదరాభిమానంతో ఆదరిస్తూ మీ కుటుంబంలో ఒకటిగా, మీలో ఒకటిగా మీరు హక్కును చేర్చుకొని ఏదో పై పార్టీకి ఇచ్చారు అట్టగా అన్నది ఆలోచన పెట్టుకోకుండా మీలో ఒకటిగానే తీసుకొని గతంలో ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేశామో అదే విధంగా భవిష్యత్తులో కూడా అటువంటి కార్యక్రమం చేద్దామని తెలియపరుస్తూ, ముఖ్యంగా ఇది మనకి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన చేపట్టారు. ఈ ర్యాంపు నుండి ఇసుక లోడుతో వెళ్లిన లారీలను అక్రమ రవాణా అంటూ ఐనవిల్లి పోలీసులు చేజ్ చేశారంటూ వాపోయారు. ర్యాంపు వారు ఇచ్చిన వేబిల్లులు చూపించినా పట్టించుకోకుండా సీజ్ చేయడం పట్ల వారు ఆవేదనతో వాహన యజమానులతో పాటు డ్రైవర్లు ర్యాంపును చేరుకుని దీని సమాధానం చెప్పాలంటూ నిర్వాహకులను నిలదీశారు. ర్యాంపుకు అనుమతులు లేవంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమతి ఉంటే చూపించాలని నిలదీశారు. వీరి ఆందోళనతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే ర్యాంపు నిర్వాహకులు ఎవరో ఏంటో సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొనుంది. నిన్న సాయంకాలం 5 గంటలకు మా బళ్ళు లోడుతూ డబ్బులు కట్టి బిల్లు తీసుకుని ఐనూళ్ళ మీద వెళ్తుండగా ఐనూళ్ళు ఎస్ఐ గారు వచ్చి ఈ బిల్లు పనిచేయమని చెప్పేసి స్టేషన్లో పెడతాం జరిగిందండి. దానికి ర్యాంప్ దగ్గరికి వచ్చి రాత్రి నుంచి మాట్లాడుతుంటే ఎవరో ఏం స్పందించట్లేదు. ఇప్పుడు నిన్న ఇంచుమించు 20 గంటల పైన అయిందండి. ఈ అధికారులు వచ్చి ఎవరో కూడా మా బిల్లుకి మా బళ్ళకి ఏం సమాధానం చెప్తలేదు. అంచేత మేము ర్యాంప్లో కూర్చొని అడుగుతున్నాం. దీనికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. అయితే ఫేక్ బిల్లు మాకు దీనికి సంబంధం పర్మిషన్ లేదు, మైనింగ్ రాస్తాం, మైనింగ్ వాళ్ళు వచ్చి మీకు బళ్ళు సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. వీళ్ళు ఏ విధంగా స్పందించలేదండి, ఎవరు కూడా మాట్లాడలేదు. వీళ్ళకందరూ
పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రముఖ విద్యావేత్త సిరిపురం తేజేశ్వరరావు బీజేపీలో చేరికపై పలువురు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిపురం తేజేశ్వరరావు బీజేపీలో చేరడం వల్ల పార్టీ మరింత బలపడుతుందన్నారు. విద్యావేత్త సేవా తత్పరులు అయిన సిరిపురం బీజేపీలో చేరికపై తామందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలోకి తీసుకుని వెళ్లి బీజేపీ ఎన్డీఏ విజయానికి కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కో కన్వీనర్ వలు రైతు ప్రసాద్, మండల అధ్యక్షుడు పి వెంకట్ ప్రసాద్, పెద్ద లక్ష్మీపురం సర్పంచ్ ప్రతినిధి ఉమామహేశ్వరరావు, నాయకులు సోమేష్, వేణుగోపాల్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకి భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎంతో అవసరం. ఈ తరుణంలో మన సిరిపురం తేజేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీలో చాలా హర్షదాయకం, ఆనందదాయకం. అలాగే ప్రజలకు మన పాతపట్నం నియోజకవర్గం ప్రత్యేకంగా చాలా వెనకబడి ఉంది. ఇటువంటి తరుణంలో ఆయన రాక మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి సంక్షేమం కానీ ప్రాంతీయ అభివృద్ధికి కానీ పాటుపడుతుందని నేను ఆశిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆయనతో పాటు చాలామంది కార్యకర్తలు కూడాను పెద్ద ఎత్తులో కార్యకర్తలు కూడా జాయిన్ అవుతున్నారు. వారికి సర్పంచులు కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆయన రాకని మనస్ఫూర్తిగా హర్షిస్తూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా శుభ దినం. ఎందుకంటే పార్టీ బలోపేతానికి నాలాంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతమంది జాయిన్ అయినా మాకు ముందుండి నడిపించే ఒక వ్యక్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన తేజేశ్వరరావు గారికి నేను జాయిన్ అయ్యే రోజు నుండి కూడా, సార్ మీరు పార్టీలోకి రండి, మీ వెనుక మేము ఉంటాము, మన పార్టీని బలోపేతం చేద్దాం. ఈరోజు ఈ భారతదేశం ఇంత సుభిక్షంగా సంతోషంగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ అని, ఆ పార్టీకి నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలకు ఆకర్షితులమై ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలోకి చేరి ఒక మంచి వ్యక్తిని, ఒక సామాజికవేత్త, ఒక రాజకీయవేత్త, ఒక విద్యావేత్త, ముందుగా ఈ నియోజకవర్గ సమస్యల పైన పూర్తి పట్టు ఉన్నటువంటి వ్యక్తి మన సిరిపురం తేజేశ్వరరావు గారు. ప్రతి అణువణువు, ప్రతి గ్రామానికి ఒక పచ్చ కండువ, ఒక రైతు బిడ్డ వలె ఒక పచ్చ కండువ భుజంపై వేసుకుని మన నియోజకవర్గంలో తిరిగినటువంటి వ్యక్తి నేను ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు. అతను సొంత నిధులతో, సొంత డబ్బుతో, ఎవరు ఇస్తారని కానీ, ఎక్కడి నుండి నిధులు వస్తాయని కానీ, ఏ పార్టీ ఫండ్ వస్తుందని కానీ ఆశించకుండా తన సొంత కష్టపడి, ఈ రోజుకి ఎటువంటి కరప్షన్ లేకుండా వ్యక్తి తన సొంత కష్టపడినటువంటి డబ్బుతో ఈ రోజు ఊరూరు తిరిగి నేనున్నానని చెప్పి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని, పేదవారి యొక్క సమస్యలు తెలుసుకొని, ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బోర్డర్లో ఉంది. మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏదంటే పాతపట్నం నియోజకవర్గం. మాకంటే మీకే పత్రికా మిత్రులు మీకే బాగా తెలుసు. అలాంటి నియోజకవర్గానికి ఎవరున్నారా అని చూస్తున్న తరుణంలో ఈరోజు మన సిరిపురం తేజేశ్వరరావు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. అందువల్ల అతనికి మా పార్టీ తరఫున, మా పెద్దల తరఫున, మా భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అయినటువంటి శరత్ గారి తరఫున, ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన సెలాన రాఘవ గారి తరఫున, మరియు ఉపాధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున, మరియు 5 మండలాల మండలాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, గ్రామస్తులు, కరుడు గట్టిన కార్యకర్తల తరఫున స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా సార్ వచ్చిన తర్వాత, తేజేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మా కన్వీనర్ గారు, మా ఉప కన్వీనర్ గారు, మరియు జనరల్ సెక్రటరీ గారు, తర్వాత జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. అతను వీరందరి సమక్షంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీకు తోచినట్టుగా మీ సహాయ సహకారాలు కూడా మా సిరిపురం తేజేశ్వరరావు గారి పైన, మా పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అతనికి ఎక్కువగా శక్తి సామర్థ్యాలు ఉండాలని ఆ భగవంతుని, ఆ పాతపట్నం అంతని కోరుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటూ స్వాగతం, సుస్వాగతం సిరిపురం తేజేశ్వరరావు గారికి. థ్యాంక్ యూ.
అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ డివిజన్ పరిధిలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ రాజాన ధనుంజయులు తమ సిబ్బందితో ఆటోలో అక్రమంగా రవాణా అవుతున్న 32 కేజీల గంజాయిని అసకపల్లి వద్ద జాతీయ రహదారిపై వలపని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు పరవాడ డీఎస్పీ ఎస్వి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న సబ్బవరం మండలం మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీస్ శాఖ గుర్తించిందని, అయితే ఇటీవల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పిన్నింటి రమణ తన సిబ్బందితో అత్యధిక విలువ చేసే గంజాయి అక్రమ రవాణాను నివారించే చర్యలో భాగంగా గట్టి నిఘా వేశారన్నారు. ఇక్కడ పోలీస్ సేవలను గుర్తించి వారికి రివార్డులను ఇవ్వాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ ధనుంజయులు పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి మా సబ్బవరం ఎస్ఐ గారు అయినటువంటి ధనుంజయ్ గారికి రాబడిన సమాచారంపై అసుపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి NH దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో 3 వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆటో నాపి చెక్ చేయగా దాంట్లో 16 గంజా ప్యాకెట్లు ఉన్నాయండి. ఈచ్ గంజా ప్యాకెట్ 2 కేజెస్ వర్త్ ఉండేటటువంటి టోటల్ 32 గంజా ప్యాకెట్స్ అండి. ఇవి ఆ వ్యక్తుల్ని 3 కూడా కస్టడీలో తీసుకుని వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగిందండి. వాళ్ళ పేర్లు వచ్చి కిల్లోసు గిరిబాబు, వంతాడ సంటిబాబు, వంతల సంటిబాబు, వంతల కోటేశ్వరరావు. వీళ్ళందరిది కూడా చింతపల్లి మన్యం ఏఎస్ఆర్ డిస్టిక్ అండి. వీళ్ళందరిది కూడా వీళ్ళు వేరొక ఆసామి దగ్గర తీసుకుని అతని గైడెన్స్ ప్రకారము దీన్ని పట్టుకుని వెళుతున్న క్రమంలో ఇక్కడ దొరికినట్టుగా చెప్పారు. అతని పైన మేము సిడిఆర్ రైల్వే స్టేషన్ నిఘా పెట్టుకున్నాం అతని మీద. ఇది టోటల్ వర్త్ వచ్చేసరికి గంజా వర్త్ 1,60,000 రూపాయలు గంజా వర్త్ అండి. ఆటో 2 lakhs, టోటల్ 3,60,000 వర్త్. ఇదే కాకుండా ఆ 2 వ్యక్తుల దగ్గర 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మంచి ఎలక్షన్ టైంలో మాకు ఇలాంటి దొరకటం అనేది, చెకింగ్లో దొరకటం అనేది మాకు మంచి రిజల్ట్ కింద మేము భావిస్తున్నాము. వీళ్ళని ఈరోజు సిఏ గారు ఈ కేసుని దర్యాప్తు చేసి ముద్దాయిల్ని రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది అనేటటువంటిది సిఏ గారు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గంజా మీద రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల ప్రకారము మేము ఎప్పటికప్పుడు చెక్ పోస్టులు పెట్టి నిరంతరము పాత నేరస్తులపైన నిఘా పెట్టి ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో మా సబ్ డివిజన్లో హైవే మీద ఈ సబ్బవరం మాకు ఏజెన్సీ బార్డర్లో ఉంటాము. ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాము. మీరు అందరూ కూడా గమనించారు, ఇటీవల ఒక నెలల క్రితము పెద్ద మొత్తంలో గంజాని మనం పట్టుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తిని మనం అరెస్ట్ చేసాము. ఇంకొక అతను ట్రాప్లో ఉన్నాడు. అతను ఫోన్ ట్రాక్ అతను స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాము. గత కొత్త సిఏ గారు వచ్చిన తర్వాత మనం మంచి గంజాలో మంచి ఎఫర్ట్ చేసి కొత్త ఎస్ఐ గారు, కొత్త సిఏ గారు కూడా గుడ్ రిజల్ట్ని చూపించడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారికి వీరికి తగినటువంటి రివార్డ్ ఇచ్చే విధంగా నా సైడ్ నుంచి కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆల్మోస్ట్ ఆల్ పరవాడ సబ్ డివిజన్లో 27 చోట్ల 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయండి. మొత్తం యలమంచిలి టౌన్లో కానీ అచ్యుతాపురం, రాంబెల్లి, పరవాడ, మునగపాక అండ్ సబ్బవరంలో 27 సెంటర్లో కూడా డైలీ మేము పోలీస్ బందోబస్తు పంపించి సీనియర్ ఆఫీసర్స్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము నిరంతరము ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ జడ్జెస్ కూడా లోనికి అలౌ చేయకుండా, అదేవిధంగా త్వరో చెక్ చేసి మనం ఎగ్జామినేషన్స్కి ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్కి ఆస్కారం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బందోబస్తు నిరంతరం కూడా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం సిఏ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ నేను అన్ని సెంటర్లను కూడా మధ్యలో చెక్ చేస్తున్నాము. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, మనకి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. అన్ని పోలింగ్ స్టేషన్లు నా లిమిట్స్లో ఉన్నటువంటి 2 ఏసీల్లో కూడా అంటే యలమంచిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ పెందుర్తి కాన్స్టిట్యున్సీ ఈ యొక్క పరవాడ సబ్బవరంలో కూడా ఎక్కడా కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ జరగకుండా ఈ యొక్క ఎంసీసీ టీమ్స్ తిరుగుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా వైలేషన్స్ జరిగితే కనుక పార్టీల తరఫు నుంచి వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే రూల్స్ గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ను పాటించుకుంటూ ఎవరికైనా మరి పర్మిషన్ కానీ ప్రొసెషన్ కానీ లేదంటే ఊరేగింపులు కానీ మీటింగులు కానీ పర్మిషన్లు కావాలంటే లౌడ్ స్పీకర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర కానీ లేదంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆర్ఓ గారి దగ్గర కానీ అప్లై చేస్తే అక్కడ సింగిల్ విండో సిస్టంలో అందరికీ కూడా పర్మిషన్లు సాధ్యమైనంత తొందరలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టేది ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోట వీధిలో ఉన్న గుత్తుల సూర్యనారాయణ బాబు గృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, గతంలో 2 సార్లు, తెలుగుదేశం 5 సార్లు ఇండిపెండెంట్ గా చేసిన అనుభవం ఉందని, ఈసారి కూడా ఇండిపెండెంట్ గా చేస్తానని, ఇంకా టైం ఉంది కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అప్లికేషన్ ఇచ్చానని, 3 వాటిల్లో ఏదైనా మార్పులు జరిగితే నాకు ఇచ్చే అవకాశం ఉందని, ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా చేయడం తథ్యమని తెలియజేశారు. రామచంద్రపురం నియోజకవర్గం ప్రజామనుషులకు అందరికీ మనవి. రామచంద్రపురం నియోజకవర్గం జన ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా, పత్రిక విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ కోసం ప్రధాన పార్టీలు అన్నింటినీ కూడా తటస్థ కోటాలో టికెట్ ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేయడమైనది. లాస్ట్ వరకు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. టికెట్ ఇస్తారని ఆశించాము. ఇవ్వలేకపోయినందుకు గతంలో 2 సార్లు టీడీపీ మీద 5 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశాను కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో 8వసారి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను. ఈ రోజు మంచి ముహూర్తం పెట్టుకోవడమైనది. 22/4/2024 తేదీన నామినేషన్ అయిపోతున్నాను ఇండిపెండెంట్గా. ఈ లోపల ఏదైనా టికెట్లు మారినా, వాళ్ళు పిలిచినా ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవ్వలేకపోయినా సరే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడి ఉన్నాను. గార మండలం బోరవెల్లి గ్రామంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందని, అధికారులు నియంత పాలన వైపే మొగ్గు చూపుతున్నారని, ప్రజాధనం, ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం బోరవెల్లి వద్ద అక్రమంగా నడుపుతున్న ఇసుక ర్యాంపును స్థానిక ప్రజలు, కార్యకర్తలతో సుమారు 100 మంది ర్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ ర్యాంపు తవ్వకాలు జరుగుతున్నాయని, మైన్స్ అధికారులు గత ఫిబ్రవరిలో 5,600 క్యూబిక్ 0.56 సెక్టార్లో అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఇక్కడ అందుకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండా భాస్కర్రావు, మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, సాలిహుండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్, భైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, మాజీ ఎంపీటీసీ గొండు అచ్యుత, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్ సుందర్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2 రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వంశధార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో 2 కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లు వేసి దగ్గర 50 టన్నులు బరువు వెళ్ళిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయి. అంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా నొక్కు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజాధనం కోట్లాది రూపాయలు, రోజుకి 260, 270, 300 లారీలు యథేచ్ఛగా చూడండి. ఇదేదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు, ఆ కొండల్లో కనిపించినట్టు ఎడికలేనండి. చూడండి పొరలు, ప్రొక్లేన్ ఇందులో మునిగిపోయింది. మునిగిపోయింది. పెద్ద పెద్ద రొయ్యల చెరువులు తలపించే చెరువులు నదిలో 2 కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
నిబంధనలు తొంగలో తొక్కి ఇంత దారుణంగా నదిని తవ్వితే రేపు వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది. మొత్తం బోరు బావులన్నీ అడుగంటిపోయాయి. ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి. పావు గంట కూడా రాకుండా తెగిపోతున్నాయి బోర్లు. నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివాహక ప్రాంత ప్రజలకి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మీకు ఉదాహరణకి దాదాపు నదిలో 2 కిలోమీటర్ల మేర మీరు వేశారు. 2 కిలోమీటర్ల మేర అంటే దాదాపు 3-4 క్వారీలు బౌండరీలు మీరు దాటారు. ఏ బౌండరీ వచ్చినట్టు ఇది? కరజాడ, బైర్య, మడపామ, యువతల బోరవల్ల, అవతల పోతయ్య వలస, అంబల వలస, గోపాలపేంట 2 కిలోమీటర్ల మేర మీరు నదిలో రోడ్లు వేసి ఇక్కడ ఎడార్లు గుహలు, పెద్ద పెద్ద గుహలు, కొండలు తలపించినట్టు మీరు ఏదో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నట్టు, భూగర్భ గ్రానైట్ జరుగుతున్నట్టు. ఇవ్వండి, ఇక్కడ ప్రొక్లైన్ కూడా మునిగిపోయే పరిస్థితి. ప్రొక్లైన్ కూడా మునిగిపోయింది ఈ నదిలో. రేపు వర్షం వస్తే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి వరదలు వస్తే. అలాంటి పొజిషన్లో ఇక్కడే 3, 4, 5, 6, 7, 8 దాదాపు 8 ప్రొక్లైన్లు, పెద్ద పెద్ద ప్రొక్లైన్లు. అది కూడా ఒక బకెట్ వేస్తే లారీ నిండిపోయినంత ప్రొక్లైన్లు పెట్టి ఇంత యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే రేపు ఎలక్షన్ కమిషన్కి మేము తక్షణమే ఫిర్యాదు చేస్తాం. అలాగే కోర్టులకు కూడా వెళ్తామని కూడా మేము తెలియజేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు, మేము ఎంతటికైనా పోరాడతామని నేను తెలియజేసుకుంటున్నాను. ఓఎన్జీసీ సంస్థ కాకినాడ సముద్రపు ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వైసీపీ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. ఏటిముగ, దుమ్ములపేట, పర్లోపేట ప్రాంత బోటు ఓనర్స్కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన సమావేశంపై బోట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంగళవారం వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అధికారులు ఎవరూ కలెక్టర్ కార్యాలయానికి రాకపోవడంతో బాధిత మత్స్యకార వర్గాలతో కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి అధికారులు వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టగా మధ్యాహ్నం 3 గంటలకు డిఆర్ఓ డిటి నాయక్ వచ్చి ఓఎన్జీసీ ప్రతినిధులు మరియు మత్స్యకార వర్గాలు బోటు ఓనర్స్తో మరలా సమావేశం నిర్వహిస్తామని కొండబాబుకు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బోట్ ఓనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఏదైతే ఓఎన్జీసీ మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పిందో ఆ నష్టపరిహారం కోసం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ డబ్బులు ఇప్పిస్తానని ఎలక్షన్ ముందు వాగ్దానం చేసి ఎలక్షన్ అయిన తర్వాత రేపిస్తాం మాపిస్తాం అని చెప్పుకుంటూ 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి బోటు ఓనర్స్ కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా ఆయన చుట్టూ తిప్పుకున్నాడు. కొంతమంది ఉద్యమకారులను కూడా ఆయన చుట్టూ తిప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా నాకు ఎగ్నిస్ట్గా మాట్లాడేవారు. అయినప్పుడు కూడా బాధపడలేదు. సర్లే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, చంద్రశేఖర్ రెడ్డి ఇప్పిస్తానంటున్నాడు కదా అనే ధోరణిలో అణిగిమణిగి ఉన్నాం. మొన్న ఆయన ఓఎన్జీసీ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి అందరిని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయించాడు. సరే, ఆ ఉద్యమానికి మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కూడా మద్దతు ఇస్తూ అదేవిధంగా ఆ డబ్బులు ఇప్పించండి, ఏ విధంగా ఇప్పిస్తారని ఇప్పించండి అని చెప్పి ఆ డబ్బులన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ముమ్మడవరం నియోజకవర్గంలో 6 దఫాలుగా ఇచ్చారు, దగ్గర 784 కోట్లు ఇచ్చారు. కాకినాడకు కూడా డబ్బులు వచ్చినాయి, కానీ ఈయన దారి మళ్లించాడు. ఆయన దగ్గర ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పాం ఆ రోజున కలెక్టర్ గారికి అందరికి కూడా. ముందు ఆ డబ్బులు ఇప్పించండి అని చెప్పాం. దాని మీద కలెక్టర్ గారు మీటింగ్ పిలిచారు అఖిలపక్షాన్ని. అఖిలపక్షం మీటింగ్కి అందరూ వచ్చారు. ఆయన మళ్ళీ పిలుస్తానని చెప్పారు ఆవిడ దీని మీద. నిన్న మీటింగ్ పెట్టారండి కలెక్టర్ గారు. నిన్న మీటింగ్ పెట్టి బోటు ఓనర్స్ కానీ ఎవరికి కూడా మెసేజ్ లేదు, కవర్ పెట్టలేదు, ఎవరు లేరు అందులో. చూడండి, దుమ్ములపేట ఉంది, పర్లపేట ఉంది, కొత్త కాకినాడ ఉంది,
బోటు ఓనర్స్ ఉన్నారు, సుమారు 600 బోట్లు. అదేవిధంగా చూసుకుంటే పక్కన ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఎంతోమంది దీనికి సంబంధించిన బాధ్యులు ఉన్నారు. ఎవరిని కూడా పిల్లలేదండి. కేవలం రెడ్డి గారి దగ్గర కొంత తొత్తులు ఉన్నారు. ఆయన చెప్పిందే చేస్తారు. వాళ్ళు ఏదో మత్స్యకారుల గురించి ఆలోచించే మనుషులు కాదు, వాళ్ళ కోసం ఆలోచించుకునే మనుషులు. రెడ్డి గారు చెప్పినట్టే చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు పెట్టుకుని ఈరోజు తూతు మంత్రం ఏదో మీటింగ్ అయిపోయింది అన్నట్టుగా చెప్పేసి పేపర్లో చూస్తే తెలిసిందండి మాకు. అందుకే కలెక్టర్ గారిని కలడానికి వచ్చాం. ఏదైనప్పుడు కూడా ఈ రోజున దూరంపూడి చంద్రశేఖర్ దగ్గర ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ డబ్బులు ఏదైతే ఉన్నాయో కాకినాడ సంబంధించి అవన్నీ ఇప్పించాలి. దాని సమాధానం చెప్పాలి. లేకుంటే ఇది నిజమైన ఏదైతే తూతూ మంత్రం ఉద్యమాలు చేస్తారు మరి మీరు నిజమైన ఉద్యమం తొందరలో చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా. కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న కోబాడ గ్రామానికి చెందిన కోటిపల్లి శ్రీను స్వామినగర్కు చెందిన శంకర్ ఆధ్వర్యంలో పలు కార్యకర్తలు జనసేనలో చేరడంతో వీరికి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ వైసీపీ నిబద్ధతతో పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. జనసేన పార్టీలో మాత్రం ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. కోవాడ నుంచి మన కొత్తపల్లి కోటిపల్లి శ్రీను గారు, అలాగే స్వామినగర్ నుంచి శంకర్ గారు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్పీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వీరి యొక్క సేవల్ని అనేక రకాలుగా వైసీపీ పార్టీ ఉపయోగించుకుని ఏ రోజు కూడా వీరు కానీ వీరికి యొక్క క్యాడర్ని కానీ ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా వైసీపీ నుంచి ఏ రకమైన లబ్ధి అంటే పర్సనల్ లబ్ధి కాదు, లబ్ధి అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయాలి, వాళ్ళ ద్వారా నలుగురికి బెనిఫిట్ జరగాల, వాళ్ళ ద్వారా చేయాలన్నది ఆ ఇదితోటి ఆ జీవంతోటి రాజకీయాల్లోకి వస్తారు ఎవరన్నా సరే. అది మీరు కీర్తికాంక్ష అనుకోండి, ఏమనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మనిషికి రాజకీయాల్లో ఉండే మనిషికి కొంతమంది డబ్బులు తినడానికి వస్తారు, కొంతమంది ఒక కీర్తి నలుగురికి చేయాలో ఒక పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఒక కాంక్షతో వస్తారు. అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సర్పంచులు అవుతారు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని. ఇలా పెట్టుకుని వీళ్ళ చేతుల మీదుగా ఏది జరగదు, వీళ్ళకి ప్రోటోకాల్ ఉండవు. ప్రోటోకాల్ ఇస్తే అక్కడ జరిగిన తెలిసిపోతారు. మళ్ళీ వీళ్ళు ప్రోటోకాల్ ఇచ్చారనుకోండి, రేపు నుంచి సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ లోపల పంచాయతీలు ఏం జరుగుతుందో చెప్తారు. అందుకే వీళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వనివ్వరు. అంటే ఎమ్మెల్యే గారు దూరంగా పెట్టారు, చూడలేదు అంటే ఈ బ్రోకర్ బాలాజీలు వాళ్ళు వచ్చేస్తుంటారు లోపల సరిగ్గా. అందులో వచ్చేసి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఊళ్ళో 4 ఓట్లు చేసేస్తారు. ఊరిని కాకినాడ చక్రమద్ర అసలు పేరు చెందినటువంటి కాకినాడకి చుట్టూ ఉన్న గ్రామాలు చీడిగా, స్వామినగర్ ఇటువంటి గ్రామాలన్నీ, ఇంద్రపాలెం ఇలాంటివన్నీ 40 ఫీట్ రోడ్లతో ఉండవలసిన గ్రామాలని ఇవాళ 4 ఓట్ల పేరు చెప్పి ఇవాళ కోట్లాది రూపాయలు తినేసి ఇవాళ ఇరుకు సందులు చేసేసారు. ఇంక స్మార్ట్ సిటీ అంటారు. ఇంక స్మార్ట్ సిటీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటిపల్లి శ్రీనివాసు. నేను కాకినాడ జిల్లా రేషన్ డీలర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మరి గత 2009 చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి చిరంజీవి గారి ఆశయాల కోసం మేమందరూ కూడా ఆయన అభిమానులుగా పార్టీలో చేరడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. కానీ మేము చిరంజీవి గారు పంపించిన కన్నబాబు అంటే ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు నడిచాం. కానీ ఏంటంటే నమ్మిన వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే కన్నబాబు గారి ఇంటి దగ్గర ఖచ్చితంగా చెప్పచ్చు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. మరి ఎందుకంటే మేము ఏ రోజు కూడా వైసీపీ పార్టీ అని నేను ఎక్కడ చెప్పలేదు. 10 సార్లు విలేకరులందరూ కూడా సోదరులందరూ కూడా తెలుసు నా గురించి. ప్రెస్ మీట్ పెట్టినా నేను కన్నబాబు పార్టీ అని చెప్పు తిరిగాను. అందుకని చెప్పేసి తగిన గుణపాఠం నాకైతే చెప్పారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఈరోజు ఆర్థికంగా అయితేనే రాజకీయంగా అయితేనో నన్ను అన్ని విధాలుగా కూడా అంచనా వేయడానికి కుట్ర పన్ని మా లోకల్ గ్రౌండ్లో ఉన్న నాయకులతో కలిసి ఏ రకంగా అయితే ఇతన్ని పతనం చేయాలని చెప్పేసి నా మీద కక్షపూరిత రాజకీయం చేయడం జరిగింది. నేను 2021 సర్పంచ్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో అక్కడ నేను ఆ రోజు నా పాంప్లెట్ కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కానీ కన్నబాబు బలపరిచిన అభ్యర్థి కానీ నేను వెళ్ళలేదు. నా ఫోటో
నా గ్రామ పెద్దలతో కలిసి నేను సర్పంచ్గా ఎన్నికయ్యడం జరిగింది. కానీ ఇదే ఎమ్మెల్యే గారు నన్ను నువ్వు గాల్లో నగ్గామన్నారు. నేను గాల్లో నగ్గలేదు సారు. నేను నా ఫోటోతో స్టోర్ శ్రీనన్న సింబల్తో నేను వెళ్ళాను జనాల్లోకి. నా గ్రామంలో అన్ని కులాల ఐక్యతతో మంచి కుర్రాడు ఏ పదవి లేనంటే బోల్డ్ సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, ఇతను ఎలాంటి నగ్గించుకోవాలని నన్ను ఆదరించి 1578 ఓట్ల మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపడం జరిగింది. అది బల్ల బుద్ధి చెప్తాను. ఈ రోజున సరే నా పాంప్లెట్ తీసుకొచ్చి నా ఊళ్ళో అన్ని కులాలు మెయిన్గా నన్ను దళితులు ఆదరించి, బీసీలు ఆదరించి, మంచి కుర్రాడు కులం చోట ఏమి చోట ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే గౌరవంగా మాట్లాడుతున్న ఒక మంచి ఆలోచనతో నన్ను సర్పంచ్ చేయడం చేశారు. కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు నేను సర్పంచ్ అయితే మరి ఇంకో రకం ఉన్నాను. మా కుటుంబ సభ్యులు మా తమ్ముడి భార్య అయినటువంటి కోటిపల్లి ఉమ్మాని సర్పంచ్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా, ఎందుకంటే అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఎమ్మెల్యేకి బెనామీలో తెలియదు, అనుచరులో తెలియదు, వాళ్ళ దుష్ట శక్తులు అన్ని రకాలుగా ప్రయత్నించి మా సర్పంచ్ పదవికి దుర్వినియోగం చేసి మేము చేయవలసిన పనులు మేము ప్రజలకు ఆ రోజు సర్పంచ్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మేమేం చేస్తామో వాగ్దానాలు అవి కూడా మమ్మల్ని ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం కానీ సర్పంచ్ విధులని బహిష్కరించే దారుణంగా ఎంత ఒక మహిళ చదువుకున్న అమ్మాయి, ఎంఏ చదువుకున్న అమ్మాయిని, ఇటువంటి అమ్మాయిని కూడా ఇబ్బంది పెడితే అలాగా సాటి కులస్తుడు మళ్ళీ మాకు కన్నబాబు గారు సాటి కులస్తుడు మన అమ్మాయి అని కూడా ఆలోచన లేకుండా ఆయన చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఆ రోజు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను కన్నబాబు గారు మనిషిగానే పార్టీలో కొనసాగిన ఈ రోజు వరకు. నేను వైసీపీ క్యాండిడేట్ని కాదు, కార్యకర్తను కాదు. నేను పక్కాగా చెప్తున్నాను, నేను రాజశేఖర డబ్బుమని అంతవరకునే కానీ వైసీపీ పార్టీలో అయితే నేను ఏ రోజు కండు వేసుకోలేదు. ఆయన కన్నబాబు అది కూడా ఆలోచించుకున్నాను. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు నేను ఒక చిన్న లేఅవుట్ చేస్తే దాంట్లో అన్ని రకాలుగా పతనం చేసి నేను చేసుకునే వ్యాపారాలు ఏది కూడా ముందుకెళ్లకుండా ఎన్నోసార్లు విన్నపించుకున్నాను. ఎన్నోసార్లు ఇచ్చేస్తే ఎప్పటికప్పుడే నేను ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడు ఏదో నన్ను కూర్చోబెట్టి నీకు వచ్చేస్తాం చెప్పడం తప్పించి ఏ రోజు కూడా నాకు సహకరించిన దాఖలు లేవు. ఇదే విధంగా నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ నోటిఫికేషన్ వరకు చూశారు. త్వరలో చాలా ఇటువంటి జాయినింగ్లు చాలా గ్రామాలు ఖాళీ అవడం సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మీడియా సమావేశంలో నేను చెప్తున్నాను ఖచ్చితంగానే. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అక్కడ పాకలో కూర్చున్న పెద్దలకి చిన్నలకి అందరికీ తెలుసు. స్టోర్ శ్రీన్ అంటే ఏమో ఎలా ఉండి ఓడి ఎలా అయిపోయి పార్టీ అధికారంలో ఉండి మంత్రి గారు మనిషి అయ్యి ఉండి ఒక సర్పంచ్ అయ్యండి ఇంత అలాగా ఈ స్థితికి ఎలా తీసుకొచ్చారు తనని ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వెళ్ళేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు కన్నబాబు గారు. ఎందుకంటే నేను చాలా ప్రాధాయపడ్డాను. ఏదైనా భయం మిస్టేక్ నేను ఎక్కడ తప్పు మాట్లాడినా సరే నేను వెళ్ళి సంజయ్ చెప్పాను. అయినా కానీ వాళ్ళ కక్ష సాధించడం మాత్రం మానలేదు. ఎందుకంటే మా ఊర్లో కొన్ని దళారు శక్తులు ఉన్నాయి, వాళ్ళనే నమ్ముతున్నాడు ఆయన. వాళ్ళ వార్డు నంబర్ నగ్గడానికి మొత్తం ఈయన మంత్రిగా ఉండి కూడా ప్రచారం చేయడానికి తీసుకొచ్చే పరిస్థితి. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్ను వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ ఏప్రిల్ 18 1-2 రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్సు యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి. అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం. ఆ తర్వాత నోటిఫికేషను, నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు. దాని తర్వాత అంటే ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే నాటకం మొదలుపెట్టి
పెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని సంగతి ప్రజలకు తెలుసని ఓటుతో సమాధానం చెబుతారన్న రామకృష్ణారెడ్డి. పాయకరావుపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి. నన్ను ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చిన వంగలపూడి అనిత. టీడీపీ, జనసేన, బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శ్రేణులు. పవన్ ఆశయ సాధన కోసం బాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన రామకృష్ణ. కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం మండపల్లి ఇసుక ర్యాంపులో ఆందోళన చేపట్టిన లారీ డ్రైవర్లు, ఓనర్లు. ఈ ర్యాంపు నుండి ఇసుక లోడుతో వెళ్లిన లారీలను అక్రమ రవాణా అంటూ ఐనవిల్లి పోలీసులు కేసు చేశారంటూ ఆవేదన. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.